అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రశ్న: మూడోది. ప్రశ్న వీడియో మూడోది. ప్రశ్న: అల్లాహ్ తన దాసులపై నమాజు ఉపవాసాల కంటే ముందు విధించిన తౌహీద్ ఏది? అల్లాహ్ తన దాసులపై నమాజ్ ఉపవాసాల కంటే ముందు విధించిన తౌహీద్ ఏది? జవాబ్: అది తౌహీదుల్ ఇబాదా అనగా అల్లాహ్ తప్ప మరెవరిని ప్రార్థించకుండా ఉండటం, ప్రవక్తలైన వలీలైన మరెవరైనా ప్రార్థించకుండా ఉండటం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: వఅన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిదులు అల్లాహ్వి, వాటిలో అల్లాహ్తో పాటు మరెవరిని పిలవకండి. 49. ప్రశ్న: అవసరం ఉండి సహనం వహించేవాడు గొప్పవాడా లేక కృతజ్ఞుడైన ధనవంతుడు గొప్పవాడా? సహనం, కృతజ్ఞతకు పరిమితులు కూడా తెలపండి. జవాబ్: అవసరంలో ఉండి సహనం వహించేవాడు ధనవంతుడై ఉండి కృతజ్ఞత చూపేవాడు ఇద్దరూ గొప్పవారే. వారిరువురిలో ఎవరికి ఎక్కువ దైవం పట్ల భయభక్తులు ఉన్నాయో వారు తోటివారి కంటే గొప్పవారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం. మీలో అందరికంటే ఎవరు ఎక్కువ భయభక్తులు కలవారో వారే అల్లాహ్ దృష్టిలో అందరికంటే ఎక్కువ ఆదరణీయులు. సహనం, కృతజ్ఞతల పరిమితి గురించి చెప్పాలంటే వీటి గురించి పండితులు చెప్పే ప్రముఖ నిర్వచనం ఇది. బాధ కలిగినప్పుడు అనుచితంగా ప్రవర్తించకుండా ఉండటం, సహనం, అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను విధేయత చూపటం, వాటిని పాటించటం కృతజ్ఞత. ప్రశ్న: చివరగా మీరు నాకు చేసే హితబోధ ఏమిటి? మీరు తౌహీదును బాగా అర్థం చేసుకోండి. తౌహీద్ అల్లాహ్ ఒక్కడే. మీరు తౌహీదుని బాగా అర్థం చేసుకోండి. తౌహీద్ పుస్తకాలు చదవండి. ఇవి తౌహీద్ వాస్తవికతను, షిర్క్ అంటే అల్లాహ్కు ఎవరికి సాటి కలపకూడదు, షిర్క్ వాస్తవికతను మీ ముందు ఉంచుతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ని నిషేధించారు. ముష్రిక్ ఎన్నటికీ క్షమార్హుడు కాడని, స్వర్గం ముష్రిక్ కొరకు నిషేధించబడిందని హెచ్చరించారు. షిర్క్ చేసిన వాడి సదాచరణాలన్నీ నాశనమైపోతాయని హెచ్చరించారు. తౌహీద్ వాస్తవికత ఎవరికైతే బోధపడిందో వారు సఫలీకృతులైనట్లే. ఈ తౌహీద్ ఇచ్చి అయితే అల్లాహ్ తన ప్రవక్తను ప్రవహింపజేశాడో ఆ తౌహీద్ మూలంగానే మనిషి ముస్లింకు బహుదైవారాధనలకు మధ్య భేదాన్ని గుర్తించగలుగుతాడు. మొదటగా నేను మీకు హితోపదేశం చేసే విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తరఫు నుండి తీసుకువచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దగ్గరి నుంచి మనిషికి అవసరమయ్యే విషయాలన్నీ తీసుకొచ్చారు. అల్లాహ్ స్వామీప్యానికి చేర్చే, స్వర్గంలోకి ప్రవేశింపజేసే ఏ విషయాన్ని వదిలిపెట్టలేదు. అల్లాహ్ నుంచి దూరం చేసే, శిక్షకు గురి చేసే విషయాలన్నిటినీ నుంచి
విషయాలన్నిటినీ నుంచి ఆపారు. పైగా వాటి పర్యవసానాల గురించి హెచ్చరించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకంలో ప్రభవింపబడిన తర్వాత ఇక మానవులకు ఎలాంటి సాకు చూపెట్టడానికి వీలు లేకుండా పోయింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.